ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్లో విషాదం, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అతనిపై కుట్ర జరుగుతుందని, తను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి అపాయం లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల తరువాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. అలాగే ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజారిటీతో మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మూడోసారి మోడీ ప్రధానమంత్రిని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.